మాధవి రెడ్డి గారు, అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఏ సెక్టర్స్ రెజ్యూమ్ అయినాయి, సో వాటిలో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చెప్పారు. అయితే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, అంటే టెక్నాలజీ పరంగా కానీ ఆపర్చునిటీస్ పరంగా దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఏ సెక్టార్స్ బాగా బూమ్ వచ్చే అవకాశం ఉందంటారు? సో వేటిలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్ బాగుండే అవకాశం ఉందంటారు? చెప్పండి దీని గురించి. ఎస్ అండి. సో మనం రెగ్యులర్గా అంటే మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనగానే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, సో పెయింట్స్, సిమెంట్ సెక్టార్, తర్వాత మనకి ఎనర్జీ సెక్టార్, ఇవే మనకు గుర్తొస్తాయి. దీస్ ఆర్ ఆల్ లైక్ ఆల్మోస్ట్ మేము కంటికి కనిపించేవన్నమాట. ఓకే, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనగానే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బిఐ అనగానే, లేకపోతే ఐటీ అనగానే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, ఇవన్నీ ఇక అందరికీ తెలిసిపోయాయి. సో ఆల్మోస్ట్ అది సాచురేషన్. ఇక నౌ యూ వాంటెడ్ సంబడి వాంట్ టు నో సంథింగ్ న్యూ. ఎవరైనా ఇంక ఇవి కాదు, వి ఆల్రెడీ డన్ విత్, అంటే మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసాము, ఈ థీమ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి, ఈ స్టాక్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి, సో వీ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ థీమ్స్. ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా మంచి థీమ్స్ కానీ మంచి కాన్సెప్ట్స్ కానీ ఉంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే, దెన్ దేర్ ఆర్ సర్టన్ ఇంట్రెస్టింగ్ థీమ్స్ అండి ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ అని కూడా చెప్పొచ్చు మనము. ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. సో నౌ ఆల్మోస్ట్, ఎందుకంటే ఈ ఒకవైపు ఈ పెట్రోల్ ప్రైజెస్ పెరగడము, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉందామనే ఇది కూడా పెరిగిందండి. పీపుల్ పబ్లిక్ వైపు నుంచి కూడా. సో వీ నీడ్ టు మేక్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనే కాన్సెప్ట్ అవేర్నెస్ వచ్చింది. సో అప్పట్లో అంటే అంత ఖర్చు పెట్టడానికి భయపడే వాళ్ళు, నో దిస్ ఈజ్ ఆర్ వరల్డ్ టు ప్రొటెక్ట్ అన్నట్టుగా అందరికి కూడా కొంచెం అవేర్నెస్ పెరిగి, సో దే ఆర్ లుకింగ్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అది 1 lakh అయినా 1,20,000 అందరు కూడా దే ఆర్ గెటింగ్ రెడీ. నేను చాలా మందిని చూసాను మాకు తెలిసిన వాళ్ళలో, అందరూ ఎలక్ట్రిక్ వెహికల్సే కొంటున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా నెక్స్ట్ చేంజ్ మీ బైక్ చేయాలి అంటే నెక్స్ట్ మీకు ఎలక్ట్రిక్ వెహికల్సే వస్తున్నాయి. సో దట్ ఈస్ వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి. అదంతా ఫ్యూచర్ అంతా కూడా మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ లోనే ఉంది. మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, అంటే నా ఇంటర్వ్యూస్ కి వచ్చే గెస్ట్లు కూడా చాలా మంది ఎలక్ట్రిక్ కార్స్ లో వస్తున్నారు. సో నాకు చెప్తున్నారు కిందకి బికాస్ అదేనండి, అంటే ఒకవైపు పెట్రోల్ పెరగడం అండి, అది నేను ఆల్మోస్ట్ విన్నానండి, వాళ్ళకి మంత్ కి 200-300 అవుతుందంట బైక్ కి ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల. దట్ ఈస్ దేర్ ఫీడ్బ్యాక్ వాట్ ఐ హావ్ టేకెన్. 1 lakh ఉంటుంది. సో ఇది ఎట్లా ఇంత కాస్ట్ అవుతుంది? సో ఎప్పటికైనా మనం ఈ పెట్రోల్ ప్రైస్ నుంచి మనము ఇది తగ్గేటట్టయితే కనిపించట్లేదు, ఇది ఎలాగో తగ్గించేటట్టయితే కనిపించట్లేదు, గవర్నమెంట్స్ మీద అరవడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా దే ఆర్ చూసింగ్ దీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది వెరీ గుడ్ ఆప్షన్ అండి. ఎందుకంటే మీకు బడ్జెట్ బాగా తగ్గుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్ కూడా కాపాడుకోవచ్చు. సో ఇది మనకి ఫ్యూచర్ లో నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ 1 decade తర్వాత మీకు 70%, 50% ఎలక్ట్రిక్ వెహికల్స్ కనపడచ్చు. సో దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. లైక్ ఇన్ అదర్ కంట్రీస్, మనం అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఎలా అయితే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ కనపడతాయో, సో మన ఇండియాలో కూడా అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక డికేడ్ తర్వాత మీరు చూడొచ్చండి. సో ఈ స్పేస్ లో మీరు తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కెమికల్స్, ఎన్టీపీసీ, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, అదానీ రెన్యూబుల్స్, ఎక్సైడ్, అమర్ రాజా బ్యాటరీస్, ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ కి సంబంధించిన స్టాక్స్ అండి. సో యూ క్యాన్ వెరీ మచ్ లుక్ ఇన్ టు దట్. నెక్స్ట్ వన్ ఈస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. డిజిటల్ ప్లాట్ఫామ్స్ అంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ అంటే ఇప్పుడు అన్ని కూడా మనము అంటే బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ వల్ల మనం అంతా కూడా డిజిటల్ గా వాడడమే ఎక్కువగా అలవాటు చేసుకున్నాం. డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాము, అన్ని కూడా డిజిటల్ లోనే బై చేయడానికి చూస్తున్నాము. సో ఇవి కూడా మనకి ఇంకా బూమింగ్ అండి, ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది. ఇంకా నౌ పీపుల్ డోంట్ వాంట్ టు గో అవుట్ అండ్ డూ సంథింగ్. సో ఎవ్రీవన్ దే వాంటెడ్ టు డూ ఫ్రమ్ దేర్ ఎండ్ త్రూ యూజింగ్ టెక్నాలజీ. టెక్నాలజీని మాక్సిమం మన డే టు డే లైఫ్ లో యూజ్ చేస్తున్నాం, అది అందరికీ తెలిసిందే. సో ఈ స్పేస్ లో మీరు చూడాలి అనుకుంటే ఇన్ఫో ఎడ్జ్, ఇండియా మార్ట్, సిడిఎస్ఎల్, ఐఆర్సిటిసి, సో ఇవన్నీ కూడా మీరు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో మీరు చెక్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. సో మనం ఇంకా చెప్పక్కర్లేదు, మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత అవేర్నెస్ వచ్చిందో. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత పెడుతున్నారు, ఈక్విటీ ఎస్పెషల్లీ దెర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ మనీ ఈజ్ కమింగ్ టువర్డ్స్ మ్యూచువల్ ఫండ్స్. అసలు ఈ మార్కెట్ ని ఈ విధంగా నిలబెడుతున్నాయి అంటే మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చిన మనీ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే సిప్స్ ద్వారా ఎవ్రీ మంత్ 8,000 crores పైనే పెడుతున్నారు.
ఎవ్రీ మంత్ సిప్ ద్వారా. అంటే మీరు అర్థం చేసుకోండి అంటే మ్యూచువల్ ఫండ్స్ బికమ్ వెరీ పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే అప్పట్లో కొంతమంది మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ అంటే తెలిసేది ఉండేది. ఇప్పుడు చాలా అండి, ఏ టౌన్స్ లో కూడా తెలుస్తుంది, చిన్న చిన్న సిటీస్ లో కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ డిజిటలైజ్డ్ అయిపోయాయో, సో ఎక్కడి నుంచైనా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. యాప్స్ చాలా వచ్చేసాయి. సో ఇంకా దిస్ ఈజ్ కాల్డ్ ఏఎంసీస్ అనేది నెక్స్ట్ మనకి బెస్ట్ థీమ్ అండి. లైక్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ గానీ, యూటీఐ ఏఎంసీ గానీ, నిపాన్ ఏఎంసీ, క్యామ్స్. సో ఇలాంటివి అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 5G. సో దాని గురించి అయితే ఇంకా అవునండి, లైక్ మనం ఇంకా అది టెలికామ్ ఇండస్ట్రీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొబైల్ అనేది బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కాకుండా మనం ఏమైనా చెప్పొచ్చు అంటే మన హ్యూమన్ బాడీలో ఒక పార్ట్ ఏమో అప్పుడు పార్ట్ ఆఫ్ లైఫ్ ఉండేదండి, ఇప్పుడు పార్ట్ ఆఫ్ బాడీ లాగా. అది కనిపించకపోతే అది చేతిలో లేకపోతే ఏదో మిస్ అయినట్టు. బికాస్ ఆఫ్ ఇదేంటంటే డ్యూ టు దట్ ఆన్లైన్ లో మనం ఎక్కువగా చేస్తున్నాం కదండి. ఈవెన్ ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ ఆన్లైన్, షాపింగ్ హ్యాస్ బికమ్ ఆన్లైన్, ఎవ్రీథింగ్. సో వితౌట్ మొబైల్ అసలు వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ ద డే. మనకి మార్నింగ్ స్టార్ట్ అయ్యేది దాంతో ఎండ్ అయ్యేది. చెప్పాలంటే ఈ పాండమిక్ లో ఇలాంటి ఇంటర్వ్యూ షోస్ కూడా ఆల్మోస్ట్ అన్ని జూమ్ లోనే అయిపోయినాయి. అవునండి, అవును. సో టెక్నాలజీ అంటే ఇప్పుడు మనకి 4G కూడా సరిపోవట్లేదు, మన వాళ్ళకి ఆ స్పీడ్ సరిపోవట్లేదు, యూసేజ్ ఎక్కువైపోయి ఇంకా స్పీడ్ అంటే లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. దే వాంటెడ్ టు డౌన్లోడ్ ద మూవీ, ఆ స్పీడ్ అసలు వాళ్ళకి సరిపోవట్లేదు అనమాట. సో నౌ 5G అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఎయిర్టెల్ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ అండ్ జియో ఈజ్ ఆల్సో ఆల్రెడీ కొన్ని స్టేట్స్ లో వాళ్ళు ఆల్రెడీ దాన్ని ట్రై చేస్తున్నారు, ట్రయల్ మీద వెళ్తున్నాయి. సో మీరు ఈ 5G టెక్నాలజీ, ఈ టెక్ స్టాక్స్ గురించి చూడాలంటే రిలయన్స్ మీకు తెలుసు కదా, జియో ఈజ్ ఇన్ టూ మచ్ ఇన్ లైక్ మోస్ట్లీ ఇన్ 5Gని పెట్టాలి, తీసుకురావాలి అని. ఎయిర్టెల్ ఆల్సో ఇన్ దిస్ అండ్ టెక్ మహీంద్రా, తేజాస్, నెట్వర్క్ ఇండస్, టవర్స్. మీరు ఇలా ఈ 5G టెక్ స్టాక్స్ లో మీరు వెళ్ళాలి, ఈ థీమ్ లో వెళ్ళాలి అంటే దీ స్టాక్స్ ఆర్ గుడ్ అండి. And next one is artificial intelligence. So we can say it is good or bad sometimes. ఎందుకంటే artificial intelligence వల్ల there are millions of jobs are evaporating. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు కొన్ని రోజులు ఎట్లా అవుతుందంటే మీరు బ్యాంకుకి వెళ్తే మీకు రోబో కనిపిస్తుంది. ఆల్ డెస్క్ జాబ్స్ ఆర్ రీప్లేస్డ్ బై ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఏదైతే డెస్క్ రెపిటేటివ్ జాబ్ ఉంటుందో, అడ్మిన్ జాబ్స్ ఉంటాయో, డెస్క్ మీద ఉండే జాబ్స్ ఉంటాయో, అవన్నీ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి రోబోస్ ఆర్ రీప్లేసింగ్ అనేది. సో కొన్ని అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, అదర్ కంట్రీస్ లో కూడా చాలా జాబ్స్ థ్రెట్ లోకి వెళ్ళిపోతాయి అనేది వస్తుందండి. సో దట్ ఈస్ అదర్ పార్ట్ అనుకుంటే ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. టాటా ఇలెక్సై ఒకటి, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఒకటి, యాపిల్, L&T టెక్నాలజీస్ అండ్ పర్సిస్టెంట్, C&T. ఈ కంపెనీస్ ఏంటంటే ఎక్కువగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనకి బేస్డ్ అయిన కంపెనీస్. సో ఎవరికైనా ఈ థీమ్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే యూ క్యాన్ యాడ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ ఎగ్జిస్టింగ్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పోర్ట్ఫోలియో మీకు ఆల్రెడీ ఉంటుంది. FMCG స్టాక్స్ అండ్ IT స్టాక్స్ అండ్ ఫైనాన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఇవన్నీ మీకు వద్దు, అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఇక మేమైనా కొత్తది ఏదైనా యాడ్ చేసుకోవాలి మాకు పోర్ట్ఫోలియోస్ అంటే డెఫినెట్ గా దీస్ themes and new themes like tech stocks and AMCs and digital platforms, artificial intelligence and electric vehicles, these themes really do wonders in the future. మాధవి రెడ్డి గారు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఫార్మా సెక్టర్ ఎలా ఉంది, అదేవిధంగా ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? సో ఫార్మాలో అయితే ఇంకా ఉందండి, ఇంకా అంటే ఇట్స్ ఆల్రెడీ మనము 1 year నుంచి ఫార్మా దాంట్లో భూమి మనకి కనిపిస్తూనే ఉంది. బట్ ఇంకా ఉంది అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఇంకా థర్డ్ వేవ్ అంటున్నారు. ఇంకా డిఫరెంట్ వేరియంట్స్ అంటున్నారు. థ్రెట్ అయితే కంప్లీట్ గా పోలేదండి. సో మేబీ ఇంకా కొత్త
కొత్త మనకి ఏంటంటే మెడిసిన్స్ వస్తున్నాయి అండ్ వ్యాక్సినేషన్స్ కూడా డిఫరెంట్ వ్యాక్సినేషన్స్ యూ కెన్ సీ ఇన్ ద ఫ్యూచర్. అండ్ తర్వాత డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా అండి, డయాగ్నోస్టిక్. ఎందుకంటే ప్రీ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి అందరూ. ఒకసారి కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత దే ఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఐదర్ ఇన్ డిఫరెంట్ వేస్ లో వాళ్ళకి. సో ఇంకా ఫార్మా అనేది యూ కెన్ సీ లైక్ డయాగ్నోస్టిక్ కంపెనీస్ సంబంధించిన డయాగ్నోస్టిక్ సబ్జెక్ట్ దానికి సంబంధించిన దాంట్లో మీరు వెళ్ళొచ్చు. ఇంకా వ్యాక్సినేషన్ కి మన కొన్ని కంపెనీస్ లైక్ సిప్లా గానీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ గానీ, సో దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ దిస్ స్పేస్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఎందుకంటే ఇంకా 30% మనం వ్యాక్సినేట్ అయ్యాం. సో ఇట్ విల్ టేక్ అనదర్ 1.5 year టు గెట్ వ్యాక్సినేటెడ్ 100%. సో అంతవరకు ఈ బూమ్ అనేది, ఈ ఫార్మా అనేది మనకి రన్ అవుతూ ఉంటుందండి. సో దేర్ ఈస్ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ దట్. ఓవరాల్ గా చూసినట్లయితే బుల్ మార్కెట్ నడుస్తుంది అంటారు. అంటే ఇట్ ఈస్ లైక్ ఏంటంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ పికింగ్ అప్ ద స్టాక్స్. అంటే రైట్ టైంలో రైట్ సెక్టార్స్, రైట్ స్టాక్స్ ని మనము పిక్ చేసుకుంటే ఎప్పుడు భయం ఉండదండి. లైక్ దెర్ ఈస్ నథింగ్ లైక్ మార్కెట్స్ ఆర్ డౌన్, మార్కెట్స్ ఆర్ అప్, బట్ యూ హ్యావ్ టు బి దేర్ ఎట్ రైట్ టైమ్ విత్ రైట్ కంపెనీస్. ఇంకా చాలా అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఉన్నాయండి. సో మనం ఆ స్టాక్స్ ని మనం దాన్ని కాన్సెప్ట్స్ ని బయటకు తీసుకొని వచ్చి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ లో బెనిఫిట్ ఉన్నవి తీసుకుంటే, సో యూ డోంట్ నీడ్ నాట్ టు వరీ. ఎందుకంటే మార్కెట్ ఎంతో పెరుగుతుందండి, బట్ నాట్ ఆల్ స్టాక్స్ ఆర్ పెర్ఫార్మింగ్ ఇన్ ద సేమ్ వే. మార్కెట్ ఎంత పెరుగుతూ ఉంది అని మనం అనుకుంటున్నాం, బట్ అన్ని స్టాక్స్ అంత పెరుగుతున్నాయా? No, not all stocks are. There are so many stocks which are still undervalued. మనం వాటిని మనము కాన్సెప్ట్స్ ని వాటిని మనం ఫైండ్ అవుట్ చేసి ఇన్వెస్ట్ చేయాలండి. యూ నీడ్ నాట్ టు ఫాలో ద నిఫ్టీ. నిఫ్టీని మనము సెన్సెక్స్ ఎంత పెరిగిపోతుంది, మార్కెట్స్ ఎంత పెరుగుతున్నాయని కదండి. వీ హ్యావ్ టు ఫాలో ద సెక్టార్స్ అండ్ ద థీమ్స్ అండ్ ద స్టాక్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ అండ్ మోర్ వాల్యూ ఇంకా ఉందండి. సో నీడ్ నాట్ టు వరీ, మార్కెట్స్ ఆర్ బూమింగ్ అండి. సో ఇట్ ఈస్ జస్ట్ 53,000 సెన్సెక్స్ ఉంది. వీ కెన్ సీ 1 lakh ఆల్సో. సో why we should constrain this is the only beginning అండి. That's it. Okay.